ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అయితే నువ్వు వాళ్ళ మనిషివి కాదన్నమాట. నాకు కావాల్సిన ఫిల్మ్ నీ దగ్గర ఉంది, నీకు కావాల్సిన తాళాలు నా దగ్గర ఉన్నాయి. జరుగు. Get down. త్వరగా దిగు. ఇక కాలికి బుద్ధి చెప్పాల్సిందే, తప్పదు. కొంచెంసేపు ఆగి పెడదాం. ఆడపిల్లవి నేడపట్టు ఉండక ఈ మైక్రో ఫిల్మ్లు గొడవలో నీకెందుకు చెప్పు? ఎరక్కపోయి వచ్చాను, ఇంకెప్పుడు ఇలాంటివి పెట్టుకోను. కొంచెంసేపు కూర్చుని పెడదాం. అరే ఏమిటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకేమో ఇదిగా ఉంది.
ఎండలో నడిచొచ్చావు కదా పైత్యం ఎక్కువ ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. Good morning. Good morning. Yes, good morning. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్ 116. దేశద్రోహుల ఆచూకీ తెలిపే మైక్రో ఫిలిం సాధించామని విన్నాను. అవును సార్, కానీ ఆ ఫిల్మ్ సాధించి భేదించి ఇట్స్ ఛేదించి. ఆల్ రైట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సార్. మిస్ లలిత, మిస్టర్ గోపి, ఆ ఫిలిం తను నీ దగ్గర నుంచి తెచ్చేసింది కదా. వెల్, షీఈ్ మిస్ లలిత ఫ్రమ్ సీక్రెట్ సర్వీస్ ఆఫ్ ది హోమ్ మినిస్ట్రీ. హలో. హలో, గ్లాడ్ టు మీట్ యూ. మిస్ లలిత, ఐఎమ్ బాబీ, ఈజ్ రైట్ హ్యాండ్. హలో. హలో. ప్లీజ్ హలో. sit down. ఎస్ సార్. మిస్టర్ గోపి, ఏజెంట్ 116 కి తిరుగులేదని ఇన్నాళ్ళు మేము గర్వపడేవాళ్ళం. కానీ నీకంటే ఓ ఆడపిల్ల తెలివిగలదని నిరూపించింది. వెల్, కమాన్, ఆ మైక్రో ఫిలిం చూద్దాం, పదండి. గుడ్ మార్నింగ్ సార్. కమాన్ కమాన్. ఆపరేటర్, స్టార్ట్. కోతి కోతి. వాట్ ఈస్ దిస్? అదంతే సార్, అసలైన మైక్రో ఫిల్మ్ నా దగ్గర ఉంది. ఏజెంట్ 116 కి తిరుగులేదు సార్. యూ షుడ్ యాక్సెప్ట్ దట్. పాపం, మీ ఏజెంట్ ఆట ఆడి పాట పాడి ఆ కోతి బొమ్మ సంపాదించింది. ఆపరేటర్, ఎస్ సార్. ప్రొజెక్ట్ దిస్. ఓకే సార్. ఇదేంటి ఇలా ఉంది? పైనున్న నీలపు భాగం ఆకాశం సార్. కిందనున్న నీలపు రంగు నీటికి గుర్తు సార్. ఆ నీరు 3 రంగుల్లో ఉంది, చూసారా సార్? కన్యాకుమారిలో మాత్రమే 3 సముద్రాలు కలిసే చోట నేల 3 రంగుల్లో కనిపిస్తుంది. ఆ మధ్య భాగంలో ఉన్న మంటలు చూసారా సార్? ఆకాశంలోనూ నీటిలోనూ స్థావరాలు ఏర్పరచుకుని ఆ మధ్యనున్న భూభాగాన్ని సర్వనాశనం చేయాలని ఆ దుర్మార్గుల పథకం. యు ఆర్ రైట్. ఆ ముఠాకి కన్యాకుమారి ప్రాంతంలో సముద్రంలో ఓ స్థావరం, ఆకాశంలో మరో స్థావరం ఉండి ఉండాలి. న్యూక్లియర్ వెపన్స్ సాయంతో భూభాగాన్ని సర్వనాశనం చేసి ప్రపంచాన్ని పాలించాలని వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. యు ఆర్ రియల్లీ జీనియస్. మిస్టర్ గోపి, క్షణకాలంలో ఆ దేశద్రోహుల ఆచూకీ పథకాన్ని ఈ స్లైడ్ ద్వారా కనిపెట్టగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరిద్దరూ చేతులు కలిపితే ఆ ముఠాన్ని గవర్నమెంట్ కి అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే సార్, విల్ డూ అవర్ బెస్ట్. మాతృదేశానికి కీడు తలపెట్టిన ఆ కిరాతకుల్ని అతి త్వరలోనే పట్టిస్తాం సార్. విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్. ఏంటో పొగరు, నోరు మూసుకు పడుండు, లేకపోతే ఆ పొగరు కాస్త దిగిపోద్దే బోడే.
హై మిస్టర్, తమరేదో అన్నట్టున్నారు. ఏ చెప్పాలా? అబే, చెప్తే విని సంతోషిద్దామని. బోడి అన్నానే. ఓహో, నే కూడా అన్నారా? మ్మ్. అంటారు. ఎందుకంటే తమరు కండబలం ఉన్నవారు కదా, ఏమైనా అంటారు. వస్తాను. ఆ అమ్మాయి చేతిలో ఏమీ లేకుండా ఫైట్ చేస్తుంటే నువ్వు రివాల్వర్ తీస్తావా? తప్పమ్మా. హ్యాండ్ టు హ్యాండ్ గెలిపేవరితో చూద్దాం. కానివ్వండి. తిన్నావు చాలు, ఇది తీసుకుని వెళ్ళు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసమ్మా, అందుకే బుల్లెట్స్ తీసి దాచేశాను. అందగత్తే అనుకున్నాను. వెరీ గుడ్. ఓ భయంకరమైన మిషన్లో నాకు పార్ట్నర్గా రాబోయే వ్యక్తి ధైర్య సాహసాలు గల మనిషి అన్నమాట. హాయ్. హలో, హాయ్. హలో. మై గాడ్ మిత్ర, వాట్ ఇస్ దిస్? నేను బాబీని 111ని. నువ్వు నిజమైన బాబీ అవునో కాదోనని టెస్ట్ చేశాను రా. తండ్రి, నువ్వు టెస్ట్ చేసేదేదో నోటుతో చెయ్యి. ఇలా కనపడినప్పుడల్లా టెస్ట్ చేశావంటే బూయల్ లాంటి బుగ్గలు అప్పుడలా తయారవుతాయి. ఏడ్చాలే పద. మై గాడ్, ఇవాళ నా టైం ఏం బాగాలేదు. వెల్కమ్. మా తాళం. ఎస్ సార్. మిస్టర్ చిదానందం, ఎస్, వీరేనా మిస్టర్ అండ్ మిస్సెస్ కిషోర్? ఆఫ్ కోర్స్ వీళ్ళే. మీకోసం ఒక ఆవిడ అక్కడ లాన్లో వెయిట్ చేస్తుంది. హలో, ఐఎమ్ కిషోర్. హలో, నా పేరు రోజీ. సముద్ర గర్భంలో రిసీవ్ చేస్తున్న డాక్టర్ ధర్మరాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు. ఐ సీ. అయితే తప్పకుండా నేను ఆయన కలవాలి. ఓకే, మీరు మధ్యాహ్నం బోట్ క్లబ్కు రండి. మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటా. అలాగే. వెల్కమ్ మిస్టర్ కిషోర్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమాన్. కమాన్ డార్లింగ్. ఈమె నా లైఫ్ పార్ట్నర్. అలాగా, రండి. హలో, 92 రిపోర్టింగ్. బోట్ బయలుదేరింది. ఓవర్. సరాసరి మీరు ఇటు వెళితే బాస్ నంబర్ 1 దగ్గరికి వెళ్తారు. కమాన్ లిల్లీ. సారీ సార్,
బాస్ దగ్గర నుంచి ఆహ్వానం మీ ఒక్కరికి మాత్రమే. మిసెస్ కిషోర్ ఇక్కడే ఉంటారు. ఓకే. Welcome, Agent 116. I am Dharmaraj. గ్లాడ్ టు మీట్ యూ. నన్ను ఎందుకు పిలిపించావు? నువ్వు చాలా తెలివిగలవాడవని, కటికుడవని, మాతో కలుస్తావని. జరుగుతున్న అరాచకానికి, దేశద్రోహానికి మూలకారకుడైన తెర వెనక వ్యక్తివి నువ్వేనన్నమాట. నన్ను కళ్ళారా చూడగలిగిన అదృష్టవంతుడు నువ్వు ఒక్కడవే. అందరికీ నేను వినిపిస్తానే గాని కనిపించను. దేశంలో ఇలా అల్లకల్లోలం సృష్టించడంలో ఏమిటి నీ ఉద్దేశం? ఈ దేశమే కాదు, ఈ ప్రపంచమే నాది కావాలి. ఈ సృష్టిని నేను ఏకఛత్రాధిపతిగా అయ్యాలి. అదే నా లక్ష్యం. నా లక్ష్య సాధనకు మేధావుల కృషి అవసరం. అందుకే మేధావులు, సైంటిస్టులు ఉన్న విమానాల్ని నా స్కైలాబ్కు ఆకర్షింపజేస్తున్నాను. వాళ్ళ చేత నాకు కావలసిన పనులు చేయించుకుంటున్నాను. నీ ఆశ నీకు వినాశనాన్ని తెస్తుంది. నన్ను హెచ్చరించగలిగే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించి దెబ్బతిన్న వాళ్ళను తమ మనుషులే వెన్నుపోటు పొడిచారు. ఇక్కడ ప్రతి మనిషిని నేను 1000 కళ్ళతో చూస్తుంటాను. నన్ను మోసం చేయాలని ప్రయత్నించిన వాళ్ళను మరుక్షణమే మసి చేస్తాను. ఇన్ని దేశాలకి, ఇన్ని కోట్ల మందికి శత్రువుపై నువ్వేం సాధించాలని? ఈ సృష్టి సమూలంగా నాశనమైన తర్వాత నా ఆజ్ఞలు పాటించే జీవకోటిని సృష్టిస్తాను. నాదైన ప్రపంచాన్ని నిర్మిస్తాను. నీ ఆయుష్ మరో 2 పదులకు మించని నువ్వు ఈ ప్రయత్నంలో అపజయం పొందగలవని ఖచ్చితంగా చెప్పగలను. నాకు అపజయమా? నాకు అపజయం కలగాలంటే ముందు ఈ విశాల ప్రపంచమే అంతం కావాలి. నీ చావును నువ్వే ఆహ్వానిస్తున్నావు. నన్ను తాగితే చావే చచ్చిపోతుంది. అది నీ అహంకారం కాదు, నా ఆత్మవిశ్వాసం. నీతి, న్యాయం నా పక్కనున్నాయి. అన్యాయం, అక్రమం వాటిని ఎప్పుడూ గెలవలేవు. నువ్వు నా చేతిలో ఓడిపోక తప్పదు. ఈ గదిలో నిన్ను నేను ముట్టుకోకుండా మసి చేయడానికి నాకు క్షణం పట్టదు. అయినా నిన్ను నేను చంపాను. ఎందుకో తెలుసా? నువ్వు బయటికి వెళ్ళి నా శక్తిని నీ ప్రభుత్వానికి, కుళ్ళి మురిగి చచ్చి పుచ్చిపోయిన నీ సమాజానికే నువ్వు తెలియజేయాలి. ఇక్కడి నుంచి నన్ను పంపితే తక్షణమే మంది మార్బలంతో వచ్చి నీ అంతం చూడడం నమ్మకం ఏమిటి నీకు? నువ్వా? ఇంపాసిబుల్. నువ్వే కాదు, నీ ప్రభుత్వమే కదులొచ్చి సముద్రంలో 1000 సబ్మెరైన్ల సహాయంతో వెతికినా నా ఉనికి మీరు తెలుసుకోలేరు. ఈ క్షణాల హిందూ మహాసముద్రంలో ఉన్న నా స్థావరాన్ని రెప్పపాటులో అరేబియా సముద్రంలోకి మార్చగలను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాయి. విజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసింది మానవాళి వినాశనానికి కాదు, లోక కళ్యాణానికి. పళ్ళు కోసే కత్తికి ప్రాణాలు తీసే శక్తి కూడా ఉంది. ఆ కత్తిని మీరు పళ్ళు కోయడానికి ఉపయోగిస్తున్నారు, నేను ప్రాణాలు తీయడానికి ఉపయోగిస్తున్నాను. దట్స్ ఆల్. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. యూ క్యాన్ గో. మా రోజు నిన్ను హోటల్లో క్షేమంగా దింపి మరీ వస్తుంది. బాయ్. వెళ్లే ముందు ఒక మాట, లొంగిపోవటానికి నీకు ఇదే చివరి అవకాశం. నాకు అడ్డు చెప్పి ప్రాణాలతో బ్రతకడానికి కూడా నీకు ఇదే ఆఖరి అవకాశం. అనవసరంగా నోరు జారి ప్రాణాలు పోగొట్టుకో. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఓకే. ఇట్స్ ఎ ఛాలెంజ్ బిట్వీన్ అస్. నేనేం చేయగలను నేను చేస్తాను, నువ్వేం చేయగలవో నువ్వు చేయి. గుడ్ నైట్. గుడ్ లక్ నాకు కాదు, నీకు కలగాలని నీ భగవంతుని ప్రార్థించు.
ఎక్స్క్యూజ్ మీ, ఈ మోడల్ చాలా విచిత్రంగా ఉంది. ఏమిటిది? విజిటర్స్ కి చెప్పకూడదు సార్. బాస్ మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేయమన్నారు. ప్లీజ్ కమ్. మిత్రా మిత్రా, ఒక ఇంపార్టెంట్ న్యూస్. నాలో దాచుకోలేక చస్తున్నాను, ఇక కక్కేస్తాను. ఏమిటా గోల? అబ్బా, నా గోల కాదు, మన గోరుకు సంబంధించిన విషయం. ఈ ఊళ్ళో 2 సైంటిస్టులు ఒకే ఒక వారంలో మాయమయ్యారు. సైంటిస్టులు మాయమయ్యారా? పైపెచ్చు వాళ్ళిద్దరూ స్పేస్ రీసెర్చ్ చేస్తున్న మేధావులట. సముద్ర గర్భంలో ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్న ధర్మరాజు ఆకాశంలో కూడా స్కై ల్యాబ్ నిర్మించాడుగా. బహుశా దానిలో పనిచేయడానికి ధర్మరాజు ముఠ ఈ సైంటిస్టులు మాయం చేసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. స్కైలాబ్ ఆచూకు తెలుసుకుంటేనే గానీ మనం అండర్ వాటర్ ల్యాబ్ను ధ్వంసం చేయలేదు. స్కైలాబ్ ఉనికి తెలుసుకోవటానికి ఈ సైంటిస్టులు మాయం కావటం అనే పాయింట్ మనకు చాలా ఉపయోగిస్తుంది. నేను ఉపాయం చెబుతాను, మీరిద్దరూ నాకు సహకరించాలి. ప్రొఫెసర్ జాకబ్, ఇది మనం వినని కొత్త పేరు. ఇతను సన్మానం పొందే అంతటి గొప్పవాడే అయితే మనకు చాలా అవసరం. అవును సార్, ఇతన్ని స్కై ల్యాబ్ లోకి పంపగలిగితే బాస్ నెంబర్ 1 మనల్ని మెచ్చుకుంటాడు సార్. గో, ఇతను ఏ హోటల్లో దిగాడో కనిపెట్టి మన పార్టీకి ఆహ్వానించు. అతను ఇక్కడికి వచ్చాడో మన గూట్లో చిక్కుకున్నట్లే. ఓకే సార్. బాస్, మీకోసం 2 మిత్రులు వచ్చి ఉన్నారు. హలో ఫ్రెండ్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? హలో సార్, మేము శ్రీ శేషగిరి గారి దగ్గర నుంచి వచ్చాం. పేరెన్నిక గల సైంటిస్టులు గౌరవించడం మా యజమాని గారికి అలవాటు. రేపు మీ గౌరవార్థం వారు పార్టీ ఏర్పాటు చేశారు. దానికి మీరు తప్పకుండా రావాలి. షూర్. టీ పార్టీలన్నా రీపార్టీలన్నా నాకు చాలా ఇష్టం. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. రేపు 7 గంటలకి మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఓకే. హలో, చూడండి మిస్టర్, మా బాస్కి ఆటపాటలంటే ఆరో ప్రాణం. ఈ నగరంలో జమేకా అనే అమ్మాయి మీద మా బాస్ కన్ను వేసి ఉన్నాడు. ఐసి. ఆ పిల్ల కోసం మేము ప్రయత్నం చేస్తే తల్లి ఒప్పుకుంది గాని పిల్ల ఒప్పుకోలేదు. ఆ పిల్ల అడ్రస్ ఇస్తాను. రేపొద్దున మీరు వినోదం ఏర్పాటు చేస్తే మా బాస్ గుమ్మైపోతాడు. మీ పనులన్నీ జమ్ జమ్ అని చేసేస్తాడు. అలాగా, జమాకి అడ్రస్ ఏంటి? 10 లింకన్స్ రోడ్. ఏ జమైకా, నీ ఆటపాటలతో ఆ సైంటిస్ట్ ను వల్లో వేసుకోవాలి, తెలిసిందా? చచ్చా, ఆ ముసలోడా? అవును, అతను స్పేస్ రీసెర్చ్ చేసిన సైంటిస్ట్. అతన్ని ఎలాగైనా మా బాస్ దగ్గరికి పంపించాలి. వెళ్ళండి. నువ్వే తెలివిగలవాడివని లోకంలో అందరూ పరమ మూర్ఖులని అనుకోవడం నీ పొరపాటు గోపి. చాలించు నీ అవతారం. ఏజెంట్ 116 ది గ్రేట్. మమ్మల్ని పట్టుకోవడానికి మారువేషం వేసి మా చేతుల్లోనే బందీ అయిపోయాం. అది జరగని పని. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలిసినట్లేదు. త్వరలోనే మీ బాస్ నెంబర్ 1ని అరెస్ట్ చేయబోతున్నాను. ఈ 4 గోడలు దాటి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కదా. అలాగా? అటు చూడు. ఇప్పుడేమంటావు? స్పేస్ రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు మాయం చేస్తున్న మీరే కదూ? చెప్పు. అవును. వాళ్ళని మీ స్కైలాబ్ లోకి పంపిస్తున్నారు, అవునా? అవును. ఎక్కడి నుంచి పంపిస్తున్నారు వాళ్ళు? చెప్పు. కాలికట్. జాకాల్, ఆ సీక్రెట్ ఏజెంట్ గోపి క్యాలికట్ చేరేలో అతన్ని ఆ పిల్లని ఫినిష్ చేయాలి.
క్యాలికట్లో ఆ సైంటిస్టులు ఉంచిన ప్రదేశాన్ని కనుక్కోమని బాబీని ముందుగా పంపించాను. ఈ స్పెషల్ కంపార్ట్మెంట్లో ఉన్న మనల్ని బాబీ స్టేషన్లో వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. పొద్దుపోయింది, ఇక పడుకో. ఇప్పుడు మీ క్యాబిన్లోకి వెళ్ళకపోతే ఓ పడుచు పిల్ల వయసు కుర్రాడు రాత్రిపూట ఒకే గదిలో గడపకూడదు. ఆ ఇద్దరు మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు, నిగ్రహం గలవాళ్ళు అయితే పర్వాలేదు. ఏమైనా కబుర్లు చెప్పండి. రేపటి నుంచి వరుసగా కొన్నాళ్ళు మనకు నిద్రాహారాలు ఉండవు. వీలున్నప్పుడు రెస్ట్ తీసుకోవడం ఈ ప్రొఫెషన్కి చాలా అవసరం. పడుకో. వెళ్ళక తప్పదంటారా? తప్పకుండా వెళ్ళాలంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? ఓకే. డోంట్ ప్లే ప్రాక్టికల్ జోక్స్. నానా పులిక తెలుసుగా, ఈసారి ఎన్ని కేకలేసినారా. గుడ్ నైట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.